హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. థంబ్‌నెయిల్ చూసారు కదా! ఛానల్ చేయాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా స్టార్ట్ చేసుకోవచ్చు. అండ్ మంచి టైం అని చెప్పాను కదా! సో, ఎందుకు ఏంటి అనేది కూడా చెప్తాను. యాక్చువల్‌గా మనకి ఇదివరకటి కంటే ఇప్పుడు యూట్యూబ్‌లో యాడ్స్ అయితే బాగా పెరిగాయి. నాట్ ఓన్లీ మానిటైజేషన్ అయిన ఛానల్సే కాదు, మానిటైజేషన్ అవ్వని ఛానల్స్ వస్తున్నాయి అనుకోండి, అది ఎప్పటి నుంచో వస్తుంది అనుకోండి. అండ్ మానిటైజేషన్ అవ్వని ఛానల్స్కి అయితే ముందు వచ్చే రెవెన్యూ మనకు వచ్చే రెవెన్యూ కదా, అది యూట్యూబ్కి వెళ్తుంది. అది ఓకే కదా. అది కాకుండా రీయూజ్డ్ కంటెంట్ వచ్చినప్పుడు కూడా, ఇద్దరికి రీయూజ్డ్ కంటెంట్ వచ్చినప్పుడు యాడ్స్ వచ్చేవి కాదు. సో మనకు అసలు రీయూజ్డ్ కంటెంట్ ఉన్నా కూడా యాడ్స్ డిస్ప్లే అవుతున్నాయి ఆ వీడియోస్ పైన, కాకపోతే రెవెన్యూ రాదు అంతే. సో ఇది కామన్, అందరికీ తెలిసిందే. ఓన్లీ మానిటైజేషన్ అయిన ఛానల్స్కే యాడ్స్ వచ్చే వాటికి మనకి రెవెన్యూ అనేది వస్తుంది అనమాట. అయితే ఇక్కడ యాడ్స్ అనేది పెరిగినాయి. ఎందుకు పెరిగినాయి ఏంటనేది కూడా చెప్తాను. అసలు ఫస్ట్ మీకు యాడ్స్ అనేది ఎట్లా వర్క్ అవుతాయి అనేది చెప్తాను. దాన్ని బట్టి మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. అసలు యాడ్స్ అంటే ఎట్లా వర్క్ అవుతాయి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్గా మనం చూసే యాడ్సే అనుకోండి, అవి కూడా వీడియోసే. ఇప్పుడు మనం చూసే యాడ్స్ అన్నీ కూడా వీడియోసే కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు, మీరు ఒక వీడియోని ప్రమోట్ చేసుకోవాలనుకున్నారు గూగుల్ యాడ్స్ ద్వారా. సో దాన్ని ప్రమోట్ చేసుకుంటున్నారు. అది మనకి మొత్తం డీటెయిల్స్ అడుగుతుంది. మీ వీడియో ఎక్కడెక్కడ ప్లే చేయాలనుకుంటున్నారు, ఏ లొకేషన్స్లో ప్లే చేయాలనుకుంటున్నారు, ఏ కంట్రీస్లో, అండ్ ఏ ఆడియన్స్ ఎక్కువ, మీ టార్గెట్ ఎవరు, లేడీసా, పిల్లలా, లేదంటే అందరూనా, లేదంటే పెద్దవాళ్ళ, అట్లా. సో ఏజ్ని బట్టి కూడా ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు మనం మెయిల్ ఐడి క్రియేట్ చేసేటప్పుడు ఏజ్ ఇస్తాం కదా. సో ఆ ఏజ్ బట్టి కూడా ఉంటుంది అనమాట. అంటే ఆ ఏజ్ని బట్టి ఆ పర్సన్ ఏ ఏజో వాళ్ళకి తగినట్లు డిస్ప్లే అవుతాయి అన్నమాట యాడ్స్. సో మన వీడియోస్, మనం ఏదైతే ప్రమోట్ చేస్తున్నామో వీడియో, దాని ఆడియన్స్ ఎవరు అనేది కూడా అది అడుగుతుంది అనమాట. మనం ప్రమోట్ చేసుకునేటప్పుడు ఎవరికి రికమెండ్ చేయాలి అనడానికి. అండ్ మనం లొకేషన్ పెడతాము, అన్నీ పెట్టిన తర్వాత ఇంత అమౌంట్ అనేసి పెడతాము. సో ఆ అమౌంట్ అంతా అయిపోయిన తర్వాత యాడ్స్ ఆగిపోతాయి. సో ఇప్పుడు ఒక లొకేషన్లో మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 యాడ్స్కి, అంటే 100 యాడ్స్ 100 సార్లు, 100 యాడ్స్ కాదు, ఒకే యాడ్ని 100 సార్లు డిస్ప్లే అయ్యేటట్లుగా పెట్టుకున్నారనుకోండి ఫర్ సపోజ్. సో 100 యాడ్స్ అయిపోయిన తర్వాత యాడ్స్ అది ఆగిపోద్ది. ఆ యాడ్ ఇంకా మీ యాడ్ ప్లే అవ్వదు, అంతే కదా. సో మీరు అట్లా ఎన్ని యాడ్స్ అయితే పెట్టుకున్నారో అన్ని యాడ్స్ వరకు మీరు ఎంత అమౌంట్ అయితే పే చేస్తారో అంతవరకు వచ్చేసి ఆగిపోద్ది. మళ్ళీ మీరు కావాలంటే మళ్ళీ రీయాక్టివేట్ చేసుకోవచ్చు అదే దాన్ని. సో మనకి యాడ్కి కూడా వాళ్ళు అప్రూవ్ చేయాలన్నమాట. అప్రూవ్ చేసిన తర్వాత, అంటే ఆ వీడియోలో ఎలాంటి ఇష్యూస్ లేవు అన్నప్పుడు వాళ్ళు అప్రూవ్ చేసిన తర్వాత మనకి యాడ్ అనేది యాడ్ లాగా ప్లే అవుతుంది అనమాట. సో ఇది యాడ్స్ వర్క్ అయ్యే విధానం. ఇప్పుడు జస్ట్ సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ లాగా చెప్పాను మీకు. ఎవరైనా అంతే చేసుకుంటారు. అంటే ఇప్పుడు నార్మల్ యాడ్స్ అయినా ఏవైనా సరే వాళ్ళు ఇన్ని లక్ష యాడ్స్ అనో అట్లా పెట్టుకుంటారు ఒక లొకేషన్లో. ఇప్పుడు ఆ లొకేషన్లో యాడ్స్ అయిపోయినాయి అనుకోండి, ఆ లొకేషన్లో ఎవరైతే వీడియోస్ ప్లే అవ్వాలి అని పెట్టుకున్నారో మొత్తం ఆ రోజుకి మొత్తం యాడ్స్ అనేది డిస్ప్లే అయిపోయినాయి అనుకోండి, ఇంకంతే ఆగిపోతాయి యాడ్స్. ఇప్పుడు ఇదివరకు ఎట్లా ఉండేదంటే, ఇప్పుడు ఒక పర్సన్ పొద్దుటి నుంచి సాయంత్రం వరకు యూట్యూబ్ చూస్తూ ఉన్నారు అనుకోండి, వాళ్ళకి ఏమవుతుందంటే కొన్ని యాడ్స్కి మాత్రమే, కొన్ని వ్యూస్కి మాత్రమే యాడ్స్ వచ్చేవి. వరుసగా ఒక 20-30 వీడియోస్ చూసారనుకోండి, వాటిల్లో కొన్ని వ్యూస్కి మాత్రమే అదే యాడ్స్ వచ్చాయి. తర్వాత చివరిలో చూసే వీడియోస్కి యాడ్స్ వచ్చేవి కాదు. సో ఇప్పుడు ఏమైంది, మొత్తం అంతా యాడ్స్ అయిపోయింది అనమాట ఎక్కువ శాతం. ఎందుకు యాడ్స్ పెరగడానికి కూడా రీజన్ ఉంది, చెప్తాను అది కూడా. సో ఇట్లా యాడ్స్ పెరగడం వల్ల మోస్ట్లీ మీరు చూడండి, మీరు పొద్దుటి నుంచి సాయంత్రం వరకు చూసినా కానీ ఎప్పుడన్నా కొన్ని వీడియోస్కి మధ్యలో యాడ్స్ రాకపోవచ్చు, కానీ చాలా వరకు వీడియోస్కి యాడ్స్ వస్తున్నాయి మీరు గమనిస్తే కనుక. ఇది నేను ప్రాక్టికల్గా చూసిన తర్వాతే చెప్తున్నాను. అండ్ వేరే క్రియేటర్స్ నుంచి విన్నదాన్ని బట్టి కూడా చెప్తున్నాను. ఇప్పుడు నాకు కామన్గా కొంతమంది ఉంటారు, అంటే లైక్ ఈ అప్డేట్స్ గురించి కూడా చెప్తూ ఉంటారనమాట. ఒక ఆవిడైతే 7 lakhs పైన సబ్స్క్రైబర్స్ ఉంటారు. డిస్కస్ చేసుకుంటూ ఉంటాం మేము జనరల్గా ఇట్లాంటివి, లైక్ రెవెన్యూ ఎట్లా వస్తుంది ఏంటి ఇట్లాగా అని చెప్పేసి. సో ఆవిడ కూడా అబ్జర్వ్ చేశారు, వ్యూస్ తగ్గినాయి కానీ రెవెన్యూ పెరిగింది. దానికి రీజన్ ఏంటి అంటే యాడ్స్ వల్లే. సో యాడ్స్ ఎక్కువ రావడం వల్ల రెవెన్యూ పెరిగిందనమాట. సో దీనికి ఇంకో రీజన్ ఏంటి అంటే, యాడ్స్ పెరగడానికి నాట్ ఓన్లీ నార్మల్ యాడ్సే కాదు, మనకి మీరు అబ్జర్వ్ చేసి ఉంటే ఈ మధ్య మనకి ట్యాగింగ్ ప్రొడక్ట్స్ అనేది వచ్చిన తర్వాత ఎక్కువ మంది ప్రొడక్ట్స్ ట్యాగ్ చేయడానికి ఆ ప్రొడక్ట్స్ని కొని రివ్యూ చేస్తున్నారు. మీరు చూసే ఉంటారు, అది మీషో అవనివ్వండి, ఫ్లిప్కార్ట్, మింత్రా, ఏదైనా సరే, ఎందులో అయినా సరే యూట్యూబ్ ఇచ్చే ఆప్షన్సే కాదు, ఇంకా వేరే ఎక్కడన్నా ప్రొడక్ట్ కొన్నా కూడా వాళ్ళు ట్యాగ్ చేస్తున్నారు కదా ప్రొడక్ట్స్. సో ప్రొడక్ట్స్ ట్యాగ్ చేసిన దాన్ని బట్టి అది ఈవెన్ మీషో నుంచి కూడా వస్తున్నాయి ఇట్లాంటి మెయిల్స్. ఏం మెయిల్స్ అంటే అవి, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ప్రొడక్ట్ కొని రివ్యూ చేశారు, ఆ వీడియో వాళ్ళకి నచ్చింది అంటే ఆ వీడియో ద్వారా వాళ్ళకి బిజినెస్ అవుతుంది అన్న ఇది ఉందనుకోండి, వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫ్లిప్కార్ట్ నుంచి తీసుకున్నారు ఒక ప్రోడక్ట్ని, అప్పుడు ఫ్లిప్కార్ట్ వాళ్ళు త్రూ యూట్యూబ్ మీకు ఒక మెయిల్ పంపిస్తారనమాట. ఏంటంటే అది
మేము ఈ వీడియోని ప్రమోట్ చేయాలనుకుంటున్నాము, మీరు యాక్సెస్ ఇస్తేనే వాళ్ళు ప్రమోట్ చేయగలరు. చాలా మందికి వచ్చింది మెయిల్. నేను వీలైతే వీడియో ఇది కూడా యాడ్ చేస్తాను చూడండి, ఒక స్క్రీన్ షాట్ కూడా యాడ్ చేస్తాను. అంటే నేను ఇంకా అడగలేదు ఎవరిని కూడా, ఈ వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు ఎవరు నన్ను అడిగి వాళ్ళు పంపిస్తే కనుక యాడ్ చేస్తాను, లేదంటే గూగుల్లో ఏమన్నా దొరికినా యాడ్ చేస్తాను. సుమారుగా మెయిల్ ఇట్లా ఉంటుంది, రివ్యూ యాక్సెస్ అన్నట్లుగా. అంటే మన వీడియోని మనం యాక్సెస్ ఇస్తామన్నమాట వేరే వాళ్ళకి, ఫ్లిప్కార్టో, మీషోనో, మింత్రానో వాళ్ళకి. వాళ్ళు దాన్ని యాడ్ లాగా ప్లే చేస్తారనమాట. అర్థమైంది కదా, ఆ వీడియోని వాళ్ళు యాడ్ లాగా ప్లే చేస్తారు. ఇక్కడ మరి ఆ క్రియేటర్కి ఏమన్నా యూజా అంటే ఊరికి జస్ట్ వ్యూస్ పెరుగుతాయి అంతే, యూజ్ ఏం లేదు. ఎందుకంటే ఇది యాడ్ కదా, సో యాడ్లో ప్రొడక్ట్స్ ట్యాగింగ్ ఉండదు, అంటే కనిపించవు. ఉండదు అంటే కనిపించదు, మీరు ట్యాగ్ చేసినా కానీ కనిపించదు అంతే. సో మీకు వ్యూస్ పెరుగుతాయి అండ్ రీచ్ పెరుగుద్ది. ఎందుకంటే రీచ్ పెరగదులే, వ్యూస్ అయితే పెరుగుతాయి ఖచ్చితంగా, ఎందుకంటే యాడ్ లాగా ప్లే అవుతుంది కదా. సో నేను ఈ మధ్య కాలంలో చూస్తున్న యాడ్స్లో ఎక్కువ శాతం, మేము ఉండేది బెంగళూరులో అనమాట. సో ఇక్కడ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు కదా, వాళ్ళు ప్రమోట్ చేసిన యాడ్స్ నాకు ఎక్కువగా వస్తున్నాయి ఇక్కడ. ఈవెన్ తెలుగు కూడా వస్తాయి అప్పుడప్పుడు. తెలుగు ఏమన్నా కంటెంట్ చూస్తున్నప్పుడు ఎక్కువ శాతం కన్నడయే వస్తాయి, కానీ కొన్ని తెలుగు కూడా వస్తూ ఉంటాయి. అవి కూడా ఇన్ఫ్లుయెన్సర్స్ చేసే ప్రమోషన్స్ యాడ్స్ ఎక్కువ వస్తున్నాయి అనమాట. అంటే దీన్ని బట్టి ఏంటి అంటే, ఈ ప్రొడక్ట్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా యాడ్స్ రన్ చేస్తున్నారు, గూగుల్ యాడ్స్. సో అందుకే మీరు చూసుకోవచ్చు, కొన్నిసార్లు మీరు యాక్సెస్ ఇవ్వకుండా కూడా మీకు కొన్నిసార్లు యూట్యూబ్ అడ్వర్టైజింగ్ అని చెప్పి మీకు అనలిటిక్స్లో కనిపిస్తుంది. ఆ యూట్యూబ్ అడ్వర్టైజింగ్ ఏంటి అంటే, మీ వీడియోస్ని ఎవరైనా ప్రమోట్ చేస్తే వస్తాయి అన్నమాట. అట్లా అడ్వర్టైజింగ్ ద్వారా వచ్చిన వ్యూస్ అన్నీ కూడా మనకు అక్కడైతే కనిపిస్తాయి. ఇది కొంతమందికే ఉంటుంది, అందరికీ కాదు. ఎందుకంటే మన కోసం ఎవరు డబ్బులు ఖర్చు పెట్టరు కదా. సో ఇది ఇట్లాంటి యాడ్స్ పెరగడం వల్ల యాడ్స్ బాగా పెరిగినాయి అసలు. సో అందుకే మీకు రెవెన్యూ కూడా మంచిగా వస్తుంది. వ్యూస్ తక్కువ ఉన్నా కానీ మంచిగా వస్తుంది రెవెన్యూ. అండ్ వ్యూస్ తక్కువ ఉన్న రెవెన్యూ మంచిగా రావడం అంటే కంపారిటివ్గా ముందు కంటే ఇప్పుడు పెరిగింది. ఇట్లాంటి రివ్యూ యాక్సెస్లు వచ్చినప్పుడు కూడా అడుగుతూ ఉంటారు, ఇట్లా ఇవ్వచ్చా, ఏమన్నా ప్రాబ్లం అవుతుందా, లేదంటే మన ఛానల్కి ఏమన్నా ఏం ప్రాబ్లం ఏమి ఉండదు, మీ ఛానల్కి ఏ ప్రాబ్లం ఉండదు, ఇంకా వ్యూస్ పెరుగుతాయి, మంచిదే కదా అది. సో వ్యూస్ అనేది పెరుగుతాయి అనమాట దానికి, అది. సో అందుకు మనకి యాడ్స్ పెరిగినాయి. అండ్ ఇంకోటి, ఇక్కడ యూట్యూబ్ స్టార్ట్ చేయమన్నాను, కానీ మీ పని మానేసి చేయమని కాదు. ఇక్కడ చాలా మంచి యూట్యూబ్ ఏంటంటే మంచి ప్లాట్ఫామ్, డబ్బులు సంపాదించడానికి మీరు కరెక్ట్గా ఉంటే చక్కగా సంపాదించుకోవచ్చు. కానీ మీరు ఈజీగా రావాలి అని చెప్పి ఏదేదో పిచ్చిగా చేసేసి మాత్రం చేసుకున్నారంటే ఏ ఉపయోగం ఉండదు. అండ్ ఇంకోటి నేను చెప్పేది, ఇక్కడ మీ పని మానేసి మీరు చేయకూడదు. మొన్న ఒకళ్ళు అడుగుతున్నారు, వాళ్ళకి వ్యూస్ బాగా వస్తున్నాయి, రీసెంట్గా రీచ్ బాగా పెరిగిందంటే. సో నేను అసలు ఫుల్ టైం యూట్యూబర్ అయిపోదాం అనుకుంటున్నాను, జాబ్ మానేసి, మీ సలహా ఏంటి అనేసి అడిగారు. అదే అసలు చాలా రాంగ్. ఎందుకంటే యూట్యూబ్ ఈ రోజు తీసుకెళ్ళి పైన ఎక్కడో కూర్చోబెడుతుంది, ఒకరోజు కిందకు పడేస్తుంది, అలా ఉంటుంది. అండ్ ఏ మాత్రం తేడా వచ్చింది అనుకోండి, మీ మిస్టేక్ ఏమీ లేకుండా కూడా లైఫ్లు నాశనం అయిపోతాయి ఒక రకంగా. ఎందుకంటే అంత వరస్ట్గా తయారైంది యూట్యూబ్ అనే కాదు, సోషల్ మీడియా. ఇప్పుడు ఒక విషయం ఏదన్నా బయటకు వచ్చింది అనుకోండి, మనం కామన్గా చూస్తూనే ఉంటాం రీసెంట్ డేస్లో ఎన్నెన్ని గొడవలు ఎన్నెన్ని జరుగుతున్నాయి ఏంటి అనేది. ఇప్పుడు ఒక ఇష్యూ బయటకు వచ్చింది అంటే బోత్ సైడ్స్ ఆలోచించే వాళ్ళు ఎవ్వరు లేరు. ఒక సైడ్ తీసుకుంటారు, ఇక ఆ సైడ్ అవతల సైడ్ ఉన్నవాడు చచ్చిపోవాలన్నమాట. అసలు అంతలాగా టార్చర్ పెట్టేస్తారు. ఆ సిచ్యువేషన్లో మనం ఉన్నప్పుడు తెలుస్తుంది ఆ సిచ్యువేషన్, ఇది ఎట్లా ఉంటుంది అనేది, ఆ ట్రామా ఎట్లా ఉంటుంది అనేది. ఏమాత్రం చిన్న తేడా వచ్చినా మీ సైడ్ మిస్టేక్. ఇప్పుడు ఏ మనిషి కూడా పర్ఫెక్ట్ కాదు, ఏ మనిషి. ఇప్పుడు ఎవరైతే ఇట్లా వాళ్ళు ఇట్లా చేశారు, వీళ్ళు ఇట్లా చేశారని చెప్తున్నారు, వాళ్ళు ఏమన్నా పర్ఫెక్ట్? వాళ్ళు అసలు తప్పులు చేయకుండానే ఉంటారా? అవన్నీ కాదు అసలు. కాకపోతే అంత వరస్ట్ అనమాట సోషల్ మీడియా అంటే, మీ తప్పేమీ లేకుండా కూడా ముంచేస్తుంది. సో ఎప్పుడు కూడా ఓన్లీ సోషల్ మీడియా పైన డిపెండ్ అవ్వకూడదు. సో మీరు చేసే పని వదిలేసి యూట్యూబ్ పెట్టమని కాదు, మీరు చేస్తూనే యూట్యూబ్ పెట్టండి, యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవచ్చు కంపల్సరీ. కానీ మంచి కంటెంట్ అనేది ఉండాలి, అది మెయిన్ ఇంపార్టెంట్. అండ్ మీరు ఎలా ప్రజెంట్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ మెయిన్ ఒకటి చెప్తాను, అందరూ పెడుతున్నారు నేను పెడతాను అన్నట్లుగా ఉంటే మీ ఛానల్ ఎప్పటికీ గ్రోత్ ఉండదు. అంటే మీరు ఏమి ఇస్తున్నారు కంటెంట్, మీరు ఏం చూపిస్తున్నారు జనాలకి, మీరు ఏం కంటెంట్ ఆడియన్స్ అసలు ఆడియన్స్కి నచ్చుతుందా లేదా మీరు పెట్టే కంటెంట్. వాళ్ళు ఎక్కువ టైం వాచ్ చేస్తేనే కదా మనకి నెక్స్ట్ వ్యూస్ కూడా వచ్చేది. ఇవన్నీ ఆలోచించుకోవాలి, అంతేగాని వీడియో పెట్టేసి వ్యూస్ రావట్లేదు. అసలు ఈ మధ్యకాలంలో నాకు వచ్చే మెయిన్ క్వశ్చన్ ఇదే, వ్యూస్ రావట్లేదు ఏం చేయాలి. ఎవరు ఏం చేయలేరు వ్యూస్ కోసం. ఇప్పుడు నాకు ఏమైనా వ్యూస్ తెచ్చుకోవడానికి ఉంటే నేను లక్షల్లో మిలియన్స్లో తెప్పించుకుంటా, మిలియన్స్లో అట్లా తెప్పించుకుని మీకు సోచ్ చెప్తాను, ఇట్లా చేయండి అట్లా చేయండి వ్యూస్ వచ్చేస్తాయి అని చెప్పి. అవి ఏమీ ఉండవు అసలు. మీకు మీ కంటెంట్ జనాలకి నచ్చి వాళ్ళు వాచ్ చేసి అవి ఇంకా రికమెండేషన్స్ పెరిగి అట్లా రావాలి అంతే, వేరే ఎలాంటి సొల్యూషనే లేదు. సో మీరు వ్యూస్ కోసం చూడకూడదు, మనం ఏం కంటెంట్ ఇస్తున్నాము అనేది చూసుకుంటే ఇప్పుడు ఈరోజు వ్యూస్ రాకపోయినా రేపు వ్యూస్ రావచ్చు. ఒక వీడియో ద్వారా ఇంకో వీడియోకి కూడా వ్యూస్ రావచ్చు, ఛానల్ విజిట్ చేసి కనుక వాళ్ళు చూస్తే.
ఓకే వీళ్ళ కంటెంట్ బాగుంది, వీళ్ళ వల్ల మనకి ఉపయోగం ఉంటుంది అంటే వాళ్ళే విజిట్ చేసి చూస్తుందా. మీరు ఇవన్నీ ఏం పట్టించుకోవాల్సిన పని లేదు. మీరు చేసే పని వదిలేసి కాకుండా మీ పని ఏంటో మీరు చేసుకుంటూనే యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవడం అనేది మంచి పని. అండ్ రెవెన్యూ కూడా మంచిగా వస్తుంది. మానిటైజేషన్ అయిన వాళ్ళకి ఇంకా ఫ్యూచర్లో ఇంకా కూడా పెరుగుతుంది, తగ్గడం అయితే ఉండదు కదా, ఖచ్చితంగా పెరుగుతుంది. ఇట్లాంటివన్నీ ఇంకా ప్లాట్ఫామ్స్ పెరిగే కొద్దీ ఇంకా ఇంకా పెరుగుతాయి, ప్రమోషన్స్ కూడా ఇంకా వస్తాయి కదా. సో మంచి ప్లాట్ఫామ్ అవుతుంది యూట్యూబ్ సంపాదించుకోవడానికి. అన్ని సోషల్ మీడియాల కంటే కూడా ఇది చాలా బాగుంటుంది. ఎందుకు ఏంటి అనేది కూడా నేను మన నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. ఒక వీడియో చేయబోతున్నాను ఈరోజు, రియాలిటీ ఆఫ్ యూట్యూబ్ అని చెప్పి వస్తుంది మన ఫ్యూచర్ వీడియోస్లో. సో ఎంత బాగుంటుంది యూట్యూబ్లో అనేది మీకు తెలుస్తుంది. ఇది మీరు స్ట్రిక్ట్గా ఫాలో అయితేనే మీకు ఈజీగా డబ్బులు వచ్చేసేయాలన్న మైండ్ సెట్ మీకు ఉంటే యూట్యూబ్లో మీరు అసలు సక్సెస్ అవ్వలేరు. నేను కష్టపడితేనే ₹1 వస్తుంది అనుకుని మీరు మైండ్ అలా సెట్ చేసుకుని చూస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఎవరో చేస్తున్నారు అని చెప్పి చేస్తున్నారని చెప్తున్నాను కదా. రీసెంట్గా ఒకళ్ళు నాకు మెసేజ్ పెట్టారు. ఏంటి అంటే లైవ్స్ చేస్తే రీచ్ తగ్గిపోతుంది, లాంగ్ వీడియోస్కి పెద్ద వ్యూస్ రావట్లేదు అని మీరు ఎక్కువ చెప్తూ ఉంటారు కదా, అందుకే నేను చేయట్లేదు, లైవ్స్ చేయట్లేదు, లాంగ్ వీడియోస్ పెడుతున్నాను, పెద్దగా వ్యూస్ రావట్లేదు. ఎవరో లైవ్ చేశారంటే వాళ్ళకి ఎవరికో $15 గిఫ్ట్స్ రూపంలో వచ్చాయంట అని వచ్చి అడిగారు నన్ను. అడగడంలో తప్పులేదు, కానీ ఇక్కడ మీరు ఒకటి అర్థం చేసుకోండి, మనకి ఎప్పుడైనా మన కంటెంట్ ద్వారా ఆ రూపీస్ వస్తే మనకు ఎంతో సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఎవరో ఇచ్చిన డబ్బులు మనకి ఎందుకు చెప్పండి, అది కూడా ఊరికే ఎందుకు ఇవ్వాలి అసలు వాళ్ళు. అండ్ ఊరికే ఎప్పుడు కూడా మనం ఎవరి దగ్గర నుంచి ఊరికే అనేది డబ్బులు తీసుకోకూడదు. అసలు తీసుకుంటే అది మీరు దానికి మించి ఎక్స్ట్రా చేయాల్సి వస్తుంది వాళ్ళకి, ఒక రకంగా చెప్పాలంటే అప్పటికప్పుడు కాకపోయిన తర్వాత అయినా సరే. అట్లా ఆడియన్స్ ఇచ్చే డబ్బులు అసలు ఎందుకు మీకు ఊరికే. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏమన్నా నిజంగా మనం ఏమన్నా ఉపయోగపడే పని వాళ్ళకి చేస్తున్నాము అంటే ఓకే, డబ్బులు వాళ్ళు ఇస్తే మనం చేసి పెడతాము, అట్లా ఉంటుంది. బట్ అదంతా ఏం లేకుండా ఊరికే గిఫ్ట్స్ రూపంలో, సూపర్ థ్యాంక్స్ రూపంలో నిజంగా పోనీ సపోర్ట్ చేసే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అయితే సపోర్ట్ చేస్తున్నారు అనుకోవచ్చు, అట్లా ఇచ్చుకోవచ్చు అనుకుంటే మీకు మీరే పంపించుకోవచ్చు కదా, వేరే వాళ్ళు ఇవ్వడం ఎందుకు అప్పుడు. సో అట్లా వాళ్ళు లైవ్ చేశారు, వాళ్ళకి వచ్చింది, మనం కూడా చేద్దాము, మనం అట్లా కాదు మీరు ఆలోచించాల్సింది. మీరు మీ ఛానల్ గురించి నేను నా ఆడియన్స్కి ఏం చెప్తున్నాను, అది ఉపయోగపడుతుందా లేదా, అది కరెక్ట్గా ఉందా లేదా, నేను ఎంత జెన్యున్గా ఉన్నాను అనేది చూసుకోండి. మనం జనాల దగ్గర తీసుకోవాలని చూస్తే ఆ మైండ్ సెట్టే ఉంటుంది. వ్యూస్ రావు, కంటెంట్ మీద ఫోకస్ ఉండదు, ఎవరెప్పుడు సూపర్ థ్యాంక్స్ ఇస్తారా, ఎవరెప్పుడు మెంబర్షిప్ తీసుకుంటారా, లేదా ఎవరెప్పుడు గిఫ్ట్స్ అని కొత్తగా వచ్చింది కదా, అది దాని సంగతి నేను చెప్పేది, ఎవరెప్పుడు గిఫ్ట్స్ ఇస్తారా ఇవి చూస్తూ ఉంటారనమాట. ఆ మైండ్ సెట్ అసలు ఉండకూడదు ఎప్పుడు కూడా, నాట్ ఓన్లీ యూట్యూబ్లోనే కదా బయట కూడా. అది ఉంటే ఎప్పటికీ ఎదుగుదల అనేది ఉండదు అసలు. అండ్ ఈ పరంగా చెప్తున్నాను ఒకటి, యాక్చువల్గా ఒక ఛానల్ నేను ఇంతకు ముందు కూడా చెప్పాను ఈ ఛానల్ గురించి, పేర్లు అయితే చెప్పట్లేదు కానీ చెప్తాను. ఇప్పుడు ఆ పర్సన్కి నేనే మానిటైజేషన్ చేశాను, నా వీడియోస్లో కామెంట్స్లో కూడా పెడుతూనే ఉంటారు, ఎప్పుడన్నా మెసేజెస్ పెడుతూ ఉంటారు, ప్రతి ఒక్క వీడియో చూస్తారు, నాకు తెలుసు ఆ విషయం. ఎప్పుడన్నా 1-2 ఏమన్నా మిస్ అవ్వచ్చేమో కానీ మోస్ట్లీ ఎవ్రీ వీడియో కూడా చూస్తూ ఉంటారు. అయితే అతనికి మానిటైజేషన్ చేసింది నేనే. ఫస్ట్ టైం మానిటైజేషన్కి అప్లై చేసినప్పుడు సబ్స్క్రైబర్ ఎంత ఉన్నారో నాకైతే గుర్తులేదు మానిటైజేషన్కి వచ్చినప్పుడు, బట్ మానిటైజేషన్ ప్రాసెస్ నేనే చేశాను. అప్పుడు నాకు అమౌంట్ ఇవ్వడానికి కూడా, నేను చెప్పింది చాలా తక్కువ అమౌంట్, మామూలుగా అందరితో కంపేర్ చేసుకుంటే తక్కువ అమౌంటే అది. ఆ అమౌంట్ కూడా ఒకేసారి పే చేయడానికి చెయ్యలేని స్థితిలో ఉన్నారనమాట. అప్పుడు హాఫ్ పే చేశారు అప్పుడు. సరే అది అయిపోయిన తర్వాత సిల్వర్ ప్లే బటన్ వచ్చింది. ఇప్పుడు సిల్వర్ ప్లే బటన్ కూడా నేనే అప్లై చేశాను. ఆ టైంలో ఆ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు ఒక చిన్న షాప్ ఉంది అంతే, ఆ షాప్ను వదిలేసి వాళ్ళేమీ ఇది చేయలే, షాప్ను వదిలేసి యూట్యూబ్ రన్ చేయడం కదా, అది రన్ చేస్తూనే ఇప్పుడు లక్షలు సంపాదిస్తున్నారు, లక్షల్లో సంపాదిస్తున్నారు. ఎన్ని లక్షలు అనేది అనవసరం, చాలా మంచిగా వస్తున్నాయి, రెవెన్యూ మాత్రం చాలా మంచిగా వస్తుంది. చాలా హ్యాపీగా ఉంటుంది నాకైతే వాళ్ళ విషయంలో. అంటే నేను మానిటైజేషన్ అయిన ఛానల్ కదా, దట్టు నేను చెప్పిన ప్రతి ఒక్కటి ఫాలో అవుతారు. ఏది చెప్పినా సరే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వచ్చి డౌట్ అడిగారు అనుకోండి, ఇది ఇలా ఉంటుంది అని నేను చెప్తా. తెలుసు మేడం, మీరు వీడియోలో చెప్పారు, నేను చూసాను ఆ వీడియో అనేసి చెప్తున్నాను. నాకు భలే ఇదిగా అనిపించింది. అంత పెద్ద సబ్స్క్రైబర్స్ ఉన్నవాళ్ళు అంత బిజీగా ఉంటూ అంత మనీ ఎర్న్ చేస్తూ కూడా నా వీడియోస్ చూస్తున్నారు అంటే భలే హ్యాపీగా అనిపించింది అసలు నిజంగా. మీరు చెప్పేది మీరు పెట్టండి అంటే పెడతాను, పెట్టొద్దు అంటే పెట్టను, అంతే అని చెప్తున్నారు. సో భలే హ్యాపీగా అనిపిస్తుంది అనమాట అట్లాంటివి విన్నప్పుడు. వాళ్ళు మరి ఆ జాబ్ ఏం మానేలా, ఆ షాప్ ఏది మానేలా, దాని దారి దానిదే అండ్ దీని దారి దీనిదే. సో అట్లా ఉండాలి ఎప్పుడైనా సరే. అది మానేసి ఇది చేయమని కాదు, కరెక్ట్గా మనం చేసే పని కరెక్ట్గా ఉండాలి. మీ టాలెంట్ ఏంటి అనేది మీరు చూపించుకోవచ్చు, యూట్యూబ్లో మంచిగా ఎర్న్ చేసుకోవచ్చు.